అంతరిక్షం ఇదో అంతుచిక్కని మాయా ప్రపంచం. స్పేస్లో అనేక రకాలైన మానవ మేధస్సుకు అందని అంశాలు దాగి ఉన్నాయి. వీటిని వెలికి తీయడానికి ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కూడా పోటీ పడుతూ ఉన్నాయి. రీసెంట్గా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు అంతరిక్షంలో 9 నెలలు గడిపి మరలా తిరిగి భూమి మీదకి సురక్షితంగా వచ్చారు. ఈ సందర్భంలోనే అనేక మంది వ్యక్తులు కూడా అంతరిక్ష యాత్రలు చేయాలని కోరుకుంటూ ఉన్నారు. అయితే అంతరిక్షంలో ప్రయాణించడం సులభమైన విషయం మాత్రం కాదు. దీనికి చాలా అర్హతలు ఉంటాయి. అయినప్పటికీ అంతరిక్షంలో ప్రయాణించాలనే సామాన్యుల కళను కూడా నెరవేర్చుకోవచ్చు. అయితే నాసా ఇంకా ఇస్రోలో జాయిన్ అవ్వడానికి ఒక వ్యక్తికి ఎలాంటి అర్హతలు కావాలి, వారు ఏ విధమైన క్వాలిటీస్ని కలిగి ఉండాలి వంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఆస్ట్రోనట్ కావడానికి అసలు అర్హతలు ఏంటో చూద్దాం. మానవ సహిత అంతరిక్ష యాత్రల కోసం నాసా వ్యోమగాములను ఎంపిక చేస్తూ ఉంటుంది. సైనిక సిబ్బంది, అధికారులు మాత్రమే కాక నాసా వ్యోమగాములుగా మారేందుకు సామాన్య ప్రజలు కూడా దరఖాస్తు చేస్తూ ఉంటారు. దీనికోసం దరఖాస్తుదారులు స్త్రీ లేదా పురుషులు అమెరికా పౌరులై ఉండాలి. గుర్తింపు పొందిన కాలేజీ నుంచి స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్లో మాస్టర్ డిగ్రీ చదివి ఉండాలి. బయాలజికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, కంప్యూటర్ సైన్సెస్లో కూడా మాస్టర్ డిగ్రీలు అంగీకరిస్తుంది. మెడిసిన్ డిగ్రీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యోమగామి అయ్యేందుకు నాసాకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అవసరమైన అనుభవం ఉండాలి. మాస్టర్స్ డిగ్రీ తర్వాత కనీసం 2 ఏళ్ళు లేదంటే జెట్ ఎయిర్ క్రాఫ్ట్కు పైలట్ ఇన్ కమాండ్గా 1000 గంటలు పనిచేసిన అనుభవం అవసరమవుతుంది. అలాగే సుదీర్ఘ అంతరిక్ష యానానికి అభ్యర్థులకు తగిన శారీరక సామర్థ్యం ఉందా లేదా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తారు. ఈ పరీక్షలలో కంటి చూపును, రక్తపోటును పరిశీలిస్తారు. అభ్యర్థి ఎత్తు 62 to 75 ఇంచెస్ మాత్రమే ఉండాలి. సునీతా విలియమ్స్ యుఎస్ నేషనల్ అకాడమీ నుంచి ఫిజికల్ సైన్సెస్లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఆ తర్వాత ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ కూడా చేశారు. 1998లో నాసాకు ఎంపికైనప్పుడు యుఎస్ నేవీలో కూడా ఈవిడ పనిచేశారు. ఇప్పటి వరకు 30 రకాల ఎయిర్ క్రాఫ్ట్లను ఆవిడ నడిపారు. ఇక నాసాలో జాయిన్ అయ్యేందుకు ఇంటర్వ్యూలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మానవ సహిత అంతరిక్ష యాత్రల కోసం నాసా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దీనికి సైన్యంలో పనిచేసే 3 బ్రాంచ్ల వారు, అమెరికా పౌరులు దరఖాస్తు చేసుకోవచ్చు. నాసాలో వ్యోమగాములను ఎంపిక చేసే బాధ్యత ఆస్ట్రోనట్ సెలెక్టర్ బోర్డు తీసుకుంటుంది. ప్రతి దరఖాస్తును ఈ బోర్డే పరిశీలిస్తుంది. ఈ రివ్యూ ప్రక్రియలోనే దరఖాస్తులు, విద్యార్హతలు, ఇతర సమాచారాన్ని పరిశీలిస్తారు. దరఖాస్తుల పరిశీలన తర్వాత తొలి రౌండ్ ఇంటర్వ్యూ కోసం కొందరిని ఎంపిక చేస్తుంది. ఈ ఇంటర్వ్యూ సాధారణంగా వారం రోజుల పాటు అమెరికాలోని హ్యూస్టన్లో నాసా జాన్సన్ స్పేస్ సెంటర్లో జరుగుతుంది. తొలి రౌండ్లో ఎంపికైన వారికి మరొక ఇంటర్వ్యూ ఉంటుంది. చివరి ఇంటర్వ్యూలో నాసాకు కొత్త వ్యోమగాములు ఎంపికవుతారు. ఎంపికైన వారిని శిక్షణ కోసం పంపుతారు. ఈ శిక్షణ 2 ఏళ్ల పాటు జాన్సన్ స్పేస్ సెంటర్లో జరుగుతుంది. ఇందులో ఎలాంటి శిక్షణ ఇస్తారో చూద్దాం. జాన్సన్ సెంటర్లో బేసిక్ ఆస్ట్రోనట్ ట్రైనింగ్ ఇస్తారు. దీనిలో స్పేస్ వాక్ ఎలా చేయాలి, స్పేస్ స్టేషన్ ఎలా ఆపరేట్ చేయాలి, T-38 జెట్ ప్లేన్లను ఎలా నడపాలి, రోబోటిక్ ఆర్మ్ను ఎలా వాడాలి వంటివన్నీ ఉంటాయి. అదనంగా అండర్ వాటర్ సర్వైవల్, స్క్యూబా డ్రైవింగ్ వంటి నైపుణ్యాలను కూడా నేర్పిస్తారు. వీటితో పాటు తప్పనిసరిగా డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్టుల్లో 3 రౌండ్లు 25 కిలోమీటర్ల పొడవైన స్విమ్మింగ్ పూల్లో ఆపకుండా ఈత కొట్టాలి. ఆ తర్వాత మరో స్విమ్మింగ్ టెస్ట్ ఉంటుంది. స్పేస్ షూట్, టెన్నిస్ షూ వేసుకొని ఆగకుండా 25 మీటర్ల పొడవైన స్విమ్మింగ్ పూల్లో మరో 3 సార్లు ఈత కొట్టాలి. ఈ 2 రౌండ్లను ఆపకుండా పూర్తి చేయాలి. వ్యోమగాములకు వాతావరణ పీడనాన్ని తట్టుకునేలా శిక్షణ ఇస్తారు. మోడిఫైడ్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్లో మైక్రోగ్రావిటీ కోసం కూడా శిక్షణ ఇస్తారు. అంతరిక్షంలో ఎలాంటి గురుత్వాకర్షణ ఉండదు కనుక ఈ శిక్షణ చాలా అవసరం. 2 దశల్లో కంప్యూటర్ ఆధారిత శిక్షణ ఉంటుంది. నాసా స్పేస్ షటిల్ను కూడా ఎలా ఆపరేట్ చేయాలి, వెహికల్, స్పేర్ క్రాఫ్ట్ లాంచ్ ఎలా వంటివి నేర్పిస్తారు. స్పేస్ క్రాఫ్ట్ల సిస్టంలో లోపాలను ఎలా గుర్తించాలి, వాటికి మరమ్మతులు ఎలా చేయాలి వంటి విషయాలపై కూడా ప్రత్యేక శిక్షణ ఉంటుంది.
జాన్సన్ సెంటర్లో శిక్షణ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నమూనాను కూడా సిద్ధం చేశారు. ట్రైనీలకు వంట పరికరాలు వాడడం, వాటి నిర్వాహకులు, కెమెరాల వాడకం, పలు ఆపరేషన్ల గురించి ప్రత్యేకమైన ముఖ్యమైన సమాచారం ఇస్తారు. శిక్షణ అంతా పూర్తయిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చిన వారిని పరిశీలిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత నాసా వ్యోమగామిగా నియమిస్తారు. ఈ శిక్షణ పూర్తి చేసుకోలేని వారిని నాసాలోని ఇతర భాగాల్లో పనిచేసేందుకు పంపిస్తారు. అయితే ఇక భారత్లో ఉన్న ఇస్రోలో జాయిన్ అవ్వడానికి ఏ విధమైన అర్హతలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. భారత్లో కూడా ఇస్రోలో పనిచేయడానికి ఇంచుమించు నాసాలో ఉన్న అర్హతలే అవసరమవుతాయి. అయితే భారత్లో మాత్రం వయోపరిమితి 35 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి. భారత అంతరిక్ష సంస్థ గగనయాన్ మిషన్ కోసం పనిచేస్తుంది. ఈ మిషన్లో 3 వ్యోమగాములు 3 రోజుల పాటు అంతరిక్షంలో ఉంటారు. ఆ తర్వాత భూమికి తిరిగి వస్తారు. ఇది భారత్కు చెందిన తొలి మానవ సహిత అంతరిక్ష మిషన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన 4 పైలట్లు ఈ మిషన్ కోసం ఇస్రో ఎంపిక చేసింది. గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాన్ శుక్లాను గగనయాన్ మిషన్లకు ఎంపిక చేసినట్లు ప్రకటించారు. రష్యాలో 13 నెలల శిక్షణ తర్వాత ఈ 4 వ్యోమగాములు ప్రస్తుతం ఇస్రో వ్యోమగాముల శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. 2035 నాటికి సొంతగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఇది ఇండియన్ స్పేస్ స్టేషన్గా ఉంటుందని పేర్కొంది. 2040 నాటికి చంద్రుడిపైకి వ్యోమగాములను పంపేందుకు భారత్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ వీడియోలో ఇంతే. వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.